चन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। श्री रघुराम जय रघुराम, श्री रघुराम जय रघुराम, सीता मनोभिराम, श्री रघुराम जय रघुराम। हरलो मीरे दशरथ राम, श्री रघुराम जय रघुराम, सीता मनोभिराम, श्री रघुराम जय रघुराम। शांति निवासम अलुकवे शुभ गुण शोभितराम, श्री रघुराम जय रघुराम, सीता मनोभिराम, श्री रघुराम जय रघुराम, श्री रघुराम जय रघुराम, श्री रघुराम जय रघुराम। సర్వమంగళాని భవంతు. అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి ఇవ్వమ్మా. అలాగే మావగారు. తాతయ్య 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 శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చావు. కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశావు. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లీల. మీ చిన్నాన్ని చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్నే మిమ్మల్ని పాఠాలు చదువుకోమంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? ప్రసాదం తింటే బాగా చదువుతుందని తాతయ్య చెప్పాడు. ప్రసాదం తింటే చదవకుండానే పాస్ అవుతాట. ఇప్పుడు చదువు బాగా ప్రసాదం. అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాహిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత కుండరోజ్జాంత నితాంత తాంత. ఒరే, నీకేమైనా అర్థమైందిరా? పొద్దున్నే శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా, మన పాఠం సాగినట్టు. అప్పుడే షికారుకు బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా. చదువు ఇంట్లో
ఈ ఇంట్లో చదువు బ్రహ్మదేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. ఇదేగా నువ్వు చెప్పే పాఠం. అది సరే, అమ్మ గొంతు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ తించు, మనం నెమ్మదిగా జారుకుందాం. అదిగో రవళి ఎక్కి తీసుకొస్తాను. నీ జిమ్మడి పనులు ఎక్కడే? ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. బాగి బాగి నా నోరు పడ్డానే కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటే శాంత, పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి. తిండి కనపడ కళ్ళు మండి నేను చస్తుంటాను. నీ భుజం మీదే ఉంది కదే. ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారింత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు, తెస్తారు. వాళ్ళు ఏదో పనులు చేస్తూ చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలికి మిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. ఏ మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే? అత్తయ్య గారు దుత్తయ్య గారు అనుకుంటూ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరినట్టు ఇప్పుడు లేచి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే. కాఫీ పలహారం తయారు చేసుకొస్తే ఇదిగో తగుదనమ్మని ప్రతి విషయంలో మీరు తగ్గు వస్తుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్దా, నా కాఫీ పలహారం ఎక్కడా? ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ పెట్టాను తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే. మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తి మీద. ఎత్తిపై పెడితే ఎలా తింటావమ్మా? రే రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా బాబుడు? మొన్న ననగా టానిక్ అయిపోయింది. సంబంధాన్ని తెచ్చావా? నిన్నే తీసుకొచ్చానమ్మా టానిక్. అయితే ఏది? మందు తీగా ఉంటేను చెల్లాయి ఒక్క కుక్కలో తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. అమ్మా చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద చాడీలు చెబుతానట. నేను పోతే గాని ఇల్లు బాగుపడదంటమ్మా. ఇంకా టా ఎందుకు? కళ్ళ చెప్తాను అలాగని. అమ్మాయి కర తీసుకురావే, తెస్తా. అయితే వస్తా. ఏమిటి బాబా ఈ దూకుడు? లోపలికి కదా బాగు బాగు, నేను మీరు దాటినంటే మీ చులు చూపేస్తుంది. వస్తాను బాబా. అది సరిగ్గా నీరైపోయింది. ఇంక బాగా వచ్చేస్తాడు. ఇంటికి రమ్మని ప్రాణం తీస్తాడు. కరెంట్ ఏమి వచ్చేసాను. కావాలంటే టైం చూసుకో. చూసావుగా మన ఒప్పందం ఏంటి? నువ్వు సరిగ్గా 8ంటికి రావాలి, నువ్వు చిన్నగా ఇంటికి రావాలి. నువ్వు రాలేదు, మనం రాం. ఏమైనా సరే ఒకటిలో నేను తెలిపోవాలి. నువ్వు మా ఇంటికి వస్తావా రావా? నీకు ఇల్లు కూడా ఉందా అని. నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది. ఏమిటేంటి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినా రాను. ఏమన్నా మా నాన్న పిచ్చోడా? ప్రసిద్ధ విశాలాంతుడైనా కెప్టెన్ పరమానంద గారిని పిచ్చోడంటావా? పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, అమ్మా రెండోసారి, అమ్మా మూడోసారి. ఎవరు నాన్న? చిటి చిటి చిటి. ఏమిటమ్మా అది? కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు బాగు, నేను కాళ్ళ వెళ్ళబడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే కదూ. చిట్టి, నీ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి నోర్మయ్, నువ్వే వస్తే నా కూతురు నీతో నేర్పడానికి చెట్టంత మొగుడిని దిగమించి నీతో చేస్తావు. అత్తయ్య పల్లెడు ముందు చేసుకోకండి, మీకు అసలే గుండెదరా. అమ్మా పోర్ని నోరు పడా. నిజంగానే వచ్చిందా? చిట్టి చిట్టి అమ్మా డాక్టర్ అమ్మా జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా అమ్మా. బావా బావా త్వరగా ఈ డాక్టర్ తీసుకురా బావా. ఎవరు నేనా? మరి ఇంటికి నువ్వేగా అల్లుడివి. బాగు బాగు, ఈ ఎడావులో ఆ సంగతి ఏమంటున్నాను? ఇంటికి నేనేగా అల్లుడి. బాగు బాగు వెళ్ళరా, త్వరగా తీసుకురా. అమ్మా మామయ్య, అత్తయ్యకి అపాయం. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం. అంతా వాడి లీల. భయపడు మాయా, అధైర్యపడకు. మా ఇంటి పక్కనే పశువులు డాక్టర్ ఉన్నాడు, వాడిని పట్టుకొస్తాను.